పరిశుద్ధ త్రిత్వ పండుగ ఆరాధన, ఈ పునరుద్ధాన ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభు
ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని నీవు నా పాపదోషము పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. పరిశుద్ధ త్రిత్వమును కూర్చున్నటువంటి ప్రారంభ గీతాన్ని చదువుకుందాం. పరిశుద్ధ త్రిత్వమును విభజింపబడనేరని ఏకత్వమును స్తుతింపబడునుగాక. ఆయన తన కృపను మనకు చూపి ఉన్నాడు. ఆయనను మహిమపరచుదము. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగును
మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మది తలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా, యెహోవా తనయా, లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తి గల నిత్యుడవైన దేవా, నిజమైన విశ్వాసము కలిగి నిత్యత్రిత్వము యొక్క మహిమను తెలుసుకున్నటకును దైవ ప్రభావము గల నీ శక్తిని బట్టి ఏకత్వమును ఆరాధించుటకును నీ సేవకులమైన మాకు కృప అనుగ్రహించి ఉన్నావు. ఈ విశ్వాసమందు మమ్మను స్థిరముగా నిలిపి కీడులన్నిటి నుండి కాపాడుమని సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించినందు నిన్ను వేడుకొనుచూ ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ త్రిత్వ పండుగను గూర్చినటువంటి లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. రాజైన ఉజ్జియ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును కొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దోమము చేత నిండగా నేను అయ్యో
నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితుననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవివ్వగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. నాకేమి కొదువా నాదుడుండ, ఇంకా నాకేమి కొదువా నాదుడుండ. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. గనుక నాకేమి కొదువా నాదుడుండ. తనివి తీరన్మేలను భావింప, నేను తనివి తీరన్మేలను భావింప. నను సదా మేలనిడి పచ్చిక నదిమి మృదువుగా పండుకొన చేయును. గనుక నాకేమి కొదువా నాదుడుండ. ఎంత శోధన ఎండాయున్న నాకు, ఎంత శోధన ఎండాయున్న. నెంతకు నోరిగర దేవుడు శాంత జలముడు నా చింతనేయుండు. గనుక నాకేమి కొదువా నాదుడుండ. తప్పిపోయిన నందారెంబెటి, నన్ను తప్పిపోయిన నందారెంబెటి. తెప్పరిల్ల చేసి నాకు తీర్చునలసటను, నా తప్పు మన్నించు. గనుక నాకేమి కొదువా నాదుడుండ. నీతి మార్గమునన్ నిల్పునన్ను ప్రభువు, నీతి మార్గమునన్ నిల్పునన్ను. నీతి లేని నాకు తనసు నీతి దయచేయును, స్వనీతిని దృంచు. గనుక నాకేమి కొదువా నాదుడుండ. బ్రతుకంతటన్ కృపాక్షేమములే, నా బ్రతుకంతటన్ కృపాక్షేమములే.
గనుక నాకేమి కొదువా నాదుడుండ దురితంబులుండు ధరణి నాకు నిజము దురితంబులుండు ధరణి నాకు నిరవుగాదికనే పటికిన పరమదేవుని మందిరమే నా ఇల్లు గనుక నాకేమి కొదువా నాదుడుండ. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, మరి యొక్క త్రిత్వ పండుగ ఆరాధనలో పాల్గొన్నటువంటి కుటుంబాలకు, విశ్వాసులు అందరికీ కూడా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉంటున్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మరి ఒకసారి మరి శుభాకాంక్షలు అందజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. మరి దినము కొరకు అనగా త్రిత్వ పండుగ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖనాలు మనం చదవగా విన్నాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. 20వ వచనం, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతేనో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీకు స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో మీ నామాన్ని గణపరుస్తూ ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, నీ వాక్యాన్ని తండ్రి విత్తుచుంటుండగా నీ సేవకుని మరుగుపరచి ఈ ప్రాతకాల ఆరాధనలో మీరు మహిమ పొందండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఒకసారి ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి కూడా శుభాలు నేను అందచేస్తా ఉన్నాను. ఈవేళ ఈ త్రిత్వ పండుగ ఆరాధనలో దైవ వాక్యాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, త్రిత్వము అనగా ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురిని కూడా ట్రైయూన్ గాడ్ అని అంటాం. అనగా ఏకత్వములో భిన్నత్వము. అనగా ఒక్కరిలో ముగ్గురు ఉంటారు, భిన్నత్వములో ఏకత్వం అనగా ముగ్గురులో ఒక్కరుగా కలిసి ఉంటారు. కాబట్టి దీనిని త్రిత్వ సిద్ధాంతము అని చెప్పబడుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క త్రిత్వ పండుగ ఆరాధనలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా కలిసి ఉంటారు. అలాగునే ఈ యొక్క పరిపూర్ణత, త్రిత్వం యొక్క సంపూర్ణత ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ బాప్తిస్మములో మనకు కనిపిస్తూ ఉన్నది.
యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మాన్ని ఆయన పొందుచూ ఉన్నాడు కుమారుడుగా. అక్కడ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కుమారుడు కొరకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. అలాగే ఆకాశము తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురము, అది పరిశుద్ధాత్మ కుమ్మరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే పరిశుద్ధాత్మ పావురము వలె అక్కడ క్రీస్తు ప్రభువు మీదకు అది దిగి వచ్చినది అనే మాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కాబట్టి ఇక్కడ భక్తుడు అగస్టిన్ అంటాడు, ఆయన త్రిత్వమయ్యున్నటువంటి దేవుడు అని ఆయన చెబుతూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, అపోస్తలులు అయినటువంటి వారు బోధ అంతటినీ కూడా వారు ముగించి త్రిత్వానుసారమైనటువంటి దీవెన వారు పలుకుతూ ఉంటున్నారు. ఆ దీవెన మనం ఆలోచన చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము. కాబట్టి ఇక్కడ వారి యొక్క అపోస్తలుడు బోధన ముగించిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామం పేరట వారు దీవెన అందచేస్తున్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ 1 కొరింథీ పత్రికలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు 12వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నప్పుడు ఆత్మవరాలను అపోస్తుడైన పౌలు గారు త్రిత్వానుసారమైనటువంటి భాషలో ఆయన రాస్తున్నాడు. ఎలాగూ ఆత్మ ఒకడే, ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే. 3 మాటలు ఆయన తెలియజేస్తున్నాడు. రెజినాల్డ్ హ్యాబర్ అనే కలకత్తా బిషప్ గారు ఆయన చేసినటువంటి రచన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 40వ కీర్తన శుద్ధి 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 అనే పాట అది వ్రాసి దాంట్లో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, ముగ్గురయ్యుండు త్రియేక దేవ. త్రియేక దేవ అంటే త్రిత్వములో ఏకత్వాన్ని చూపెడుతున్నాడు, ఏకత్వములో త్రిత్వాన్ని చూపెడుతున్నాడు. అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మనం చెబుతూ ఉంటూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను, ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను, పరిశుద్ధాత్మను నమ్ముచూ ఉన్నాను. చూడండి, త్రిత్వ సిద్ధాంతము అనేది మనకి అపోస్తుల విశ్వాస ప్రమాణములో మనకు కనిపిస్తూ ఉన్నది. డాక్టర్ ఎమిల్ బ్రూనర్ ఈయన అంటున్నటువంటి మాట, ఈ త్రిత్వ సిద్ధాంతమును సమర్థవంత సిద్ధాంతమని ఆయన ఏమంటున్నాడు, సమర్థన సిద్ధాంతమని ఎమిల్ బ్రూనర్ ఆయన తెలియజేస్తా ఉన్నాడు. హడ్సన్ అనే ఆయన అంటాడు, త్రిత్వ సిద్ధాంతము క్రైస్తవ విశ్వాసానికి ఎటువంటిదంటే శిలాసౌధముగా అది నిలిచి ఉంటూ ఉన్నది, అది కీలురాయి, అందుచేత సర్వోన్నతమైనటువంటి ఈ క్రైస్తవ సిద్ధాంతమైనదని ఆయన అంటున్నారు. అలాగునే డాక్టర్ చార్లెస్ క్యారీ ఈయన అంటాడు, త్రిత్వ సిద్ధాంతము సర్వసత్య సమగ్రమైన క్రైస్తవ సిద్ధాంతము అంటున్నారు. ఈ వేదాంత సంబంధమైన ధోరణిలో పండితులు చక్కగా త్రిత్వమును గూర్చినటువంటి మాటలు వారు తెలియచేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకని ఈవేళ మనం చదివినటువంటి పరిశుద్ధ వాక్య భాగములో
యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి, ఈవేళ మన యొక్క సువార్త వాక్య భాగము కూడా అదే. ఆ సువార్త వాక్య భాగములో త్రిత్వము సంపూర్ణంగా కనిపిస్తూ ఉంటూ ఉన్నది. యేసు ప్రభు వచ్చి, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. శిష్యులకు ప్రధానమైన ఆజ్ఞ అనగా గ్రేట్ కమిషన్ ఆయన ఇస్తూ ఉంటూ ఉన్నాడు. వీళ్ళు ఏం చేయాలి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మము ఇవ్వాలి. బాప్తిస్మము అనేది ఏ విధంగా అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, త్రిత్వనామమున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వనామమున ఇవ్వాలి అని తెలియజేస్తుంది. గత ఆదివారము పెంతుకొస్తు పండగ ఆరాధన మనం చేసుకున్నాం. పెంతుకొస్తు పండుగ ఆరాధనలో అక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనం చూసాం. ప్రియులారా, ఈ యొక్క త్రిత్వ పండుగలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట సంఘం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, 2వ కొరింథీ 13వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు క్లియర్గా త్రిత్వము మనకు కనిపిస్తూ ఉంటున్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు కనిపిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. అందుకనే అపోస్తుల కార్యాలు గ్రంథములో 2వ అధ్యాయము 32వ వచనములో, ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేము అందరము సాక్షులము కాగా, ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మని గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది, మీరు చూచుచూ వినుచున్న దీనిని ఆయన కుమ్మరించి ఉన్నాడు. చూసారా, ఈ వాక్య భాగంలో చూస్తే ఈ యేసును దేవుడు లేపారు, దీనికి మేము అందరము సాక్షులము. తన తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా కనిపిస్తున్నాడు. తండ్రి అయిన దేవుని చేత లేపబడినటువంటి క్రీస్తు ప్రభు కనిపిస్తూ ఉంటూ ఉన్నాడు. అలాగునే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అందుకని క్రీస్తు శకం 325లో నైసియ సభలో ఎథనేసియస్ అధ్యక్షతన త్రిత్వాన్ని క్రైస్తవ సంఘ సత్యాలలో ఒకదానిగా వారు గుర్తించారు. ప్రియులారా, ఈ యొక్క త్రిత్వ పండుగ, ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో త్రిత్వము ఏ విధంగా ఉన్నది, దాని యొక్క ప్రత్యేకత మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు త్రిత్వములో ముగ్గురు కనిపిస్తున్నారు. మొట్టమొదటిగా తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క పాత్ర. తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క పాత్ర పాత నిబంధనలో పాపము ఏం చేస్తుందంటే మరణాన్ని కంటూ ఉన్నది. అంతేకాకుండా ఈవేళ యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. ఈ వాక్య భాగంలో తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రాముఖ్యత, పరిశుద్ధత, ఘనత, ఆరాధన ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటున్నాయి. అందుకని ఇక్కడ ఆ శరూపులు ఆయన పైగా నిలిచి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వేవేళ దూత గణాలతో కొనియాడుచూ ఉన్నాయి అని ఈవేళ పాత నిబంధన వాక్య భాగంలో వ్రాస్తూ ఉన్నది. అంటే త్రిత్వములో మొదటి వ్యక్తిగా ఉన్నటువంటి యెహోవా దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అందుకనే నిర్గమాకాండము 15వ అధ్యాయం 11వ వచనములో ఈయన పరిశుద్ధతలో మహనీయుడు అని చెప్పబడుతూ ఉన్నది. 99వ కీర్తనలో చూస్తూ ఉన్నప్పుడు మన దేవుడైనటువంటి యెహోవాను గణపరచాలి. త్రిత్వములో మొదటి వ్యక్తి తండ్రి అయిన యెహోవా దేవుడు.
నన్ను గణపరిస్తే గణపరిచేవారు నేను గణపరుస్తాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఆ తండ్రి అయినటువంటి యెహోవా దేవుని మనం గణపరచవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ఇక్కడ మనము యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చదువుకున్నట్లు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అదే మాటలు 47వ సంకీర్తన 8వ వచనంలో అంటాడు, ఈయన సింహాసనమట అత్యున్నతమైనది, దానితో పాటు అది పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడు, ఆ సింహాసనము కూడా పరిశుద్ధమైనటువంటిది. 50వ కీర్తన 3వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు ఆ త్రిత్వములో మొదటి వ్యక్తిగా ఉంటున్నటువంటి యెహోవా దేవునైన ముందర అగ్ని మండుచూ ఉన్నది. ఆయన అగ్ని వంటి వాడు, దహించు అగ్ని. ప్రియులారా, 96వ కీర్తన 4-6 వచనం వరకు చూస్తే అక్కడ యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము, ఆయన నొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు అని దేవుని యొక్క వాక్యము వ్రాస్తుంది. అందుకనే మొదటి సమూయేలు గ్రంథములో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మాట్లాడుతుంది. 2వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. అందుకే నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు, ఉండకూడదు. ప్రియులారా, త్రిత్వములో మొదటి వ్యక్తిగా యెహోవా దేవుని గురించి, ఆయన పరిశుద్ధతను గురించి మనము ధ్యానం చేస్తాం. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగములో త్రిత్వములో 2వ భాగముగా కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు, దేవుని ఏకైక కుమారుడు, అభిషక్తుడు, రక్షకుడు, విమోచకుడు. లోకమంతా పాపముతో పట్టబడినప్పుడు పాత నిబంధన గ్రంథములో బలి అర్పణలు చేసేవారు. ఆ బలుల ద్వారా పాప క్షమాపణ లేదు. కాబట్టి కుమారుడైన క్రీస్తు ప్రభుని తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆయనే బలి అర్పణ చేయటానికి లోక పాపములో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన పంపించాడు, విమోచకుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం అనుగ్రహించినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. తండ్రి అయిన యెహోవా దేవుడు పాపం యొక్క తీవ్రత మరణము అని చూపెట్టి దానికి విరుగుడు కుమారుడైన క్రీస్తు ప్రభువుని బలిపశువుగా ఆయన ఈ లోకములో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాప క్షమాపణ చేయటానికి, పాపములు తీసివేయటానికి, కొట్టివేయటానికి కుమారుడైన క్రీస్తు ప్రభువుని పంపించాడు. అనగా త్రిత్వములో 2వ వ్యక్తిత్వం. ఆయన పాత్ర, ఆయన మన కొరకు 3.5 సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక క్రియలు చేశారు. చనిపోయిన వారిని లేవనెత్తాడు, రక్షణ సువార్తను ప్రకటించాడు, స్వస్థతలు కలిగించాడు. చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినాన్ని లేచారు. ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని ఆ యొక్క దేవుని యొద్ద నుండి పంపించాడు. నేను నా తండ్రిని వేడుకుంటాను, మిమ్మల్ని అనాథులుగా విడువారు. ఆ తండ్రి ఆరోహణము తర్వాత 10వ దినమున ఆయన పరిశుద్ధాత్మని పంపించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రి పాత్ర, కుమారుని యొక్క పాత్ర, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి పాత్రను కూడా మనం చేయటానికి మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఈవేళ యోహాను సువార్త 3వ అధ్యాయం
16వ వచనం చదువుకున్నాం. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఈవేళ పాత నిబంధనలో ఆయన పరిశుద్ధుడు, ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, ఆయన గణపరచాలి అని త్రిత్వములో మొదటి పాత్ర యెహోవా దేవుని కొరకు మాట్లాడితే, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు కొరకు మనం ఆయన జననము, మరణము, పునరుద్ధానము, ఆరోహణం వరకు మాట్లాడుకుంటూ ఈవేళ మనకి ఇవ్వబడినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దైవవాక్యం అంటుంది, సన్ ఆఫ్ గాడ్, త్రిత్వములో 2వ వ్యక్తిత్వం. ఇక్కడ ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనము కలిగి ఉన్నాం. ఎవరి వలన? కుమారుని విమోచకునిగా ఆయన పంపించాడు. ఆయన రక్తము వలన మనకు విమోచన మనకు కలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన వదకు తేబడిన గుర్రె వలె మౌనం వహించాడు. సిలువలో తన రక్తాన్ని చిందించాడు, ఊటుగా తన రక్తాన్ని కార్చాడు. కాబట్టి కుమారుడు ఈ లోకానికి రక్షణ తీసుకుని వచ్చి తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత మన ఒంటరిగా అనాథులుగా ఉండటానికి ఆయన ఇష్టపడక మరలా తన యొక్క తండ్రి యొద్ద నుండి ఆయన పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. ఇది పెంతెకొస్తు పండుగ దినమున ఈ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది అని మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వీరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను ఆయన మన మధ్యకు ఆయన పంపించాడు. ఆత్మను ఆయన కుమరించినట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధాత్మ త్రిత్వములో 3వ వ్యక్తిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమయ్యున్నారు. వాళ్ళు ముగ్గురు కూడా ఏకముగా ఉన్నారు. ఇక్కడ ఏకత్వములో భిన్నత్వము కనిపిస్తూ ఉన్నది, భిన్నత్వములో ఏకత్వము కనిపిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాల కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనములో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం అందరము కూడా దేవుని పిల్లలము అని ఎవరు సాక్ష్యమిస్తూ ఉన్నారు? ఆత్మ సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మొన్న జ్ఞాపకం చేసుకున్న పెంతెకొస్తు పండుగ దినాన ఆత్మ లేనివాడు నావాడు కాడు. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినటువంటి రీతిలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనములో ఆదరణకర్త, అనగా తండ్రి నామమున ఆయన పంపబో పరిశుద్ధాత్మ, ఆదరణకర్త, సత్యస్వరూపియగు ఆత్మ, పరిశుద్ధాత్మ వాళ్ళు ఏం చేస్తారు అని దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే మనకట బోధిస్తారట. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాల్లో ఆత్మ బోధిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉంటుందట. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయొచ్చు అన్నాడు. చూసారా అండి? విజ్ఞాపనము, ఆత్మే మన పక్షంగా విజ్ఞాపనము చేస్తూ ఉంటాడట. కాబట్టి దేవుని యొక్క
వాక్యములో మనం తండ్రి అయిన యెహోవా దేవుని పాత్ర, త్రిత్వములో మొదటి పాత్ర, త్రిత్వములో రెండవ పాత్ర, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క పాత్ర మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవ పాత్ర త్రిత్వములో పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన బోధిస్తాడు, నడిపిస్తాడు, వాదిస్తాడు, ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఆయన కార్యాలు ఎంతో విచిత్రంగా ఉంది. కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడు ఎవరంటే త్రిత్వ దేవుడు, త్రియేక దేవుడు. త్రియేక దేవుని యొక్క నామమున అని దీవెన ఉంటూ ఉంటుంది. అందుకనే పౌలు గారు త్రిత్వానుసారముగా ఆయన సూత్రీకరించాడు. అలాగనే ముగింపులో మరి ఒక మంచి ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క సిద్ధాంతాన్ని అగస్టిన్ అని ఒక భక్తుడు, మ్యాథమెటిషియన్, లెక్కల పండితుడు, ఈ యొక్క సిద్ధాంతాన్ని విని నేను ఇంత చదువుకున్నాను కానీ నాకు ఈ సిద్ధాంతం నాకు అర్థం కావటం లేదని, 3 1 1 3 ఎలాగవుతుంది, 1 1 3 3 అని ఒక సముద్రపు ఒడ్డున కూర్చొని తన మునకలే ఆలోచన చేస్తూ ఉన్నాడు రోజంతా. తనకి ఏది సొల్యూషన్ దొరకటం లేదు. 1 అంటే 1, 3 అంటే 3, 1 3 కాదు, 3 1 కాదు. అలాగూ ఆలోచిస్తూ ఆ సముద్రపు ఒడ్డున చూస్తున్నప్పుడు ఒక చిన్న కుర్రవాడు సముద్రపు ఒడ్డున కూర్చొని ఒక చిన్న నత్తగుల్ల తీసుకుని తన ప్రక్కన ఒక చిన్న గొయ్యి తీసి సముద్రములో నీటిని నత్తగుల్లతో ఆ చిన్న గోతిలో తోడిపోస్తా ఉన్నాడట. ఆ సన్నివేశం చూచినప్పటికీ అగస్టిన్ అనే మ్యాథమెటిషియన్కి నవ్వు వచ్చింది, ఆపుకోలేక విరగబడి నవ్వుతున్నాడు పక్కపక్క. ఈ చిన్న కుర్రోడు ఈ యొక్క అగస్టిన్ తను నవ్వుతూ ఉంటున్నప్పుడు చూచి తను అడుగుతూ ఉంటాడట, అయ్యా ఎందుకు నువ్వు పగలబడి నవ్వుతున్నావు, కారణం ఏమిటి అంటే నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా అని అడిగాడట. అయ్యా నేను ఒక చిన్న గొయ్యి తీశాను, ఒక చిన్న నత్తగులతో సముద్రంలో నీరును నేను తోడిపోస్తున్నాను, ఎందుకంటే నేను సముద్రంలో నీరంతా కూడా తోడి నేను ఈ గోతులో నింపాలని నేను చేస్తా ఉన్నాను, ఎందుకు మీరు నవ్వుతున్నారు అన్నప్పుడు మరలా నవ్వుతున్నాడట. నవ్వి అన్నాడట, అరే బాబు సముద్రము ఎంతుంది, నీవు తీసినటువంటి ఆ గొయ్యి ఎంతుంది, నీ చేతిలో నత్తగుల్ల ఎంతుంది, ఇవన్నీ చిన్నవి, రెండు నీవు ఒక కుర్రవాడివి. సముద్రము అది ఎవరు తోడినా, ఎంతమంది తోడినా, ఏ విధంగా తోడినా దాంట్లో నీరు చేదిపోయటం అనేది మానవునికి సాధ్యము కాదు కదా, అందుకే నవ్వుతున్నారు. అప్పుడు ఆ కుర్రవాడట వెనక్కబడి పగలబడి తాను నవ్వుతున్నాడట. ఎందుకు నవ్వుతున్నావు అని బాబుని అడిగినప్పుడు అన్నాడట, అవును నీకున్నటువంటి బ్రెయిన్ ఎంత, నీ యొక్క బుర్ర ఎంత, ఇంత. త్రిత్వ సిద్ధాంతము అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కొరకైనటువంటి ఈ యొక్క సిద్ధాంతం. నువ్వు ఎంత ఆలోచిస్తే నీకు ఈ చిన్న బుర్రకు అంతుపడుతుంది. దీనిని నీవు కాదు కదా, ఎవరు ఆలోచన చేయటానికి లేదు. ఇది ఒక రహస్యం. త్రిత్వములో ఏకత్వము, ఏకత్వములో భిన్నత్వం. ఒక్కరు ముగ్గురై ఉన్నారు, ముగ్గురు ఒక్కరై ఉన్నారు, ఇది త్రిత్వ సిద్ధాంతం అంతే అని అంతర్ధానమైపోయాడట. అప్పుడు తనకు తాను సమర్థించుకొని త్రిత్వ సిద్ధాంతాన్ని తాను కూడా సమర్థన సిద్ధాంతంగా వాడు రూపొందించాడట. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క మరి త్రిత్వ పండుగ ఆరాధనలో త్రియేక దేవుడు మనతో ఉండులాగున తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వారముగా జీవించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక.
ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మోనాకు మరలా పుట్టించుము, సమాధి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీవిచ్చినటువంటి దివ్యమైన వాక్యమును తండ్రి ఆశీర్వదించి, నాయన నీ వాక్యాన్ని తండ్రి నాయన మేము దీవించిన తండ్రి మరి ప్రభు ధ్యానం చేయటానికి కృప చేయండి. ప్రభువా, ఈ సమయంలో తండ్రి ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని దీవించండి, బలపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి నాయన నీ ప్రియులైన బిడ్డలను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నా. ప్రతి విధమైన వ్యాధి బాధ నుండి విడుదల చేయమని నీ సన్నిధిలో బ్రతులాడుకొనిచున్నాము తండ్రి. అలాగనే ప్రభువా, చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నా, నాయన స్త్రీల కొరకు, పురుషుల కొరకు, వృద్ధులైన ప్రతి ఒక్కరి కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా, ఇదిగో ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నా. మణిపూర్లో ఉన్న క్రైస్తవుల ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నా. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ యుద్ధ బీభత్సవాలు దూరపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. అలాగే ప్రభువా, యవనస్తుల వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో తోడుగుండండి. వివాహ వ్యవస్థలో తండ్రి నాయన ప్రవేశించటానికి నాయన ప్రార్థన కోరుకున్నటువంటి యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నా. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఫార్మడీ పరీక్షలు రాస్తున్న బిడ్డలు, అనేక విధములైన పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు జాయిము కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి నాయన బిడ్డల కొరకు ప్రభువా నీ సన్నిధిలో తండ్రి అడుగుచూ ఉన్నాం. కాబట్టి బిడ్డల యొక్క నేను ప్రయత్నాలు సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క అడ్మిషన్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభువా. అలాగే ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి నాయన వారి అవసరతలు ఎరిగిన దేవుడు, వారి ప్రార్థనలు ఆలకించి ప్రత్యుత్తరం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతివాని హృదయాల్లో ఉన్న కలవరమును, భీతిని, భయమును, ఆందోళన దూరపరచుమని నీ పాద సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటూ ఉన్నాము తండ్రి.
చల్లటి చక్కటి వాతావరణం కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నీ రెక్కల చోటన ప్రతి ఒక్కరికి భద్రత కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల యొక్క ప్రయాణాలలో తోడుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, మరి ఒకసారి నీ రాక ఆలస్యమైతే నా తండ్రి, మరొక పునరుద్ధరణ ఆరాధన ద్వారా నిన్ను గణపరచటానికి ప్రతి కుటుంబమును కూడా ఎత్తి పట్టుకోమని ప్రార్థన చేస్తూ, నాయనా మా ప్రభుత్వం కొరకు అధికారుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఇదిగో ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు నా తండ్రి, ప్రమోషన్స్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు, నేను విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తూ, ప్రతి వాని ప్రార్థన తగినటువంటి చక్కటి ప్రత్యుత్తరం దాయిచ్యమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా అయిన దినాహారం నేడు మా దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీవే తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనీయేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, నూతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల